అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. రెండో విడత భూసమీకరణ సమయంలోనే సిఆర్డీఏ కొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం నిర్మాణాల ప్రక్రియను పూర్తి చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో రాజధాని మాస్టర్ ప్లాన్ విస్తరణ దిశగానూ ఆలోచన జరుగుతోంది. ల్యాండ్ పూలింగ్ విస్తీర్ణం పెరగటంతో దీనికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్లో అవసరమని గుర్తించారు. దీంతో కొత్త హద్దులు ఖరారు చేస్తూ మాస్టర్ ప్లాన్ విస్తరణ కోసం సిఆర్డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని సమాచారం. అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకు అనుగుణంగా సిఆర్డీఏ రాజధానికి కొత్త హద్దుల మేరకు మాస్టర్ ప్లాన్ విస్తరణకు నిర్ణయించారని సమాచారం. ఈ మేరకు తుది కసరత్తు చేస్తున్నారు. రెండో విడత భూసమీకరణ ప్రక్రియ ముగిసిన తరువాత మాస్టర్ ప్లాన్ విస్తరణకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించనున్నారు. 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు ఇప్పటికే గెజెట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణము చేపట్టనున్నారు. అయితే ప్రస్తుతమున్న మాస్టర్ ప్లానును విస్తరించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రస్తుతమున్న రోడ్లను రెండో దశ పూలింగు ప్రాంతానికి విస్తరించనున్నామని, వీటిని ఔటర్ రింగుకు అన్ని వైపులా కలిపేలా ప్లానింగ్ ఉందని వెల్లడించారు. తాజా ప్రతిపాదనల మేరకు తూర్పున 16వ నంబరు జాతీయ రహదారి హద్దుగా దక్షిణం పడమర ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు, ఉత్తరాన కృష్ణానదీ ప్రాంతం మధ్యలో పూర్తిగా ప్లానింగు ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. దాదాపుగా సిఆర్డీఏ రీజియన్ ప్రాంతం మొత్తం సమగ్ర ప్లానింగు పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం సిఆర్డీఏ ప్రాంతం సుమారు 8,352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అంటే సుమారుగా 20.88 లక్షల ఎకరాలకు విస్తరించి ఉంది. దీనిలో కనీసం 3 లక్షల ఎకరాల పరిధిలోకి రాజధాని ప్లానింగ్ ఏరియా పెరుగుతుందనేది అంచనాగా వేస్తున్నారు. ప్రస్తుతం 16వ నంబరు జాతీయ రహదారికి E3, E5 రోడ్లను కలపనున్నారు. E3 రోడ్డును రెండో దశ ల్యాండ్ పూలింగ్ పరిధి వరకు తీసుకెళ్లే విధంగా ఆలోచన చేస్తున్నారు. సమీకరణ ప్రాంతంలో రోడ్ కనెక్టివిటీ పూర్తి చేసిన తరువాత అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పనిలో పనిగా మొత్తం ఔటర్ రింగు రోడ్డుకు అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. కాగా ఇన్నర్ రింగు రోడ్డు, ఔటర్ రింగు రోడ్డుకు మధ్యలో అభివృద్ధికి అవసరమైన ప్లానింగు చేయాలని తొలి మాస్టర్ ప్లాన్ ఖరారు వేళ నిర్ణయించారు. రాజధాని చుట్టుపక్కల 7 ప్రాంతాలను పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాలుగా గుర్తించారు. రింగు రోడ్లను కూడా వాటిని దృష్టిలో పెట్టుకునే ప్లాను చేశారు. గుడివాడ, గుంటూరు, తెనాలి, సత్తెలపల్లి, కంచికచర్ల, కంకిపాడు, ఉయ్యూరు పరిసరాల్లో ప్రత్యేక అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలనేది అప్పటి ప్రతిపాదన.